హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ వందన. ఈరోజు ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను. తను జానపద గీతాలకు ఒక మంచి సింగర్ అని చెప్పొచ్చు. ఆ సింగర్ పేరు శ్యామల పద్మ. అమ్మని అడిగి అమ్మ యొక్క పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా, నీ వల్ల బాగున్నావు. ఏంటమ్మా విశేషాలు ఏంటి? నా పేరు శ్యామల పద్మ. నేను పాటలు పాడాలని ఉన్నదండి. అమ్మ జానపద గీతాలు పాడుతారని విన్నాము. ఇంకా జానపద గీతాలతో పాటు ఇంకే ఎలాంటి సాంగ్స్ పాడతారు మీరు? బతుకమ్మ పాటలు వచ్చు, దేవుని పాటలు వచ్చు, ఈ జానపద గేయాల పాటలు కూడా వచ్చు. అమ్మ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పాటతో ఈ ఇంటర్వ్యూ మనము ముందుకు తీసుకొని వెళ్దాం. సరే, ఒక మంచి పాట పాడండి. పాడతామండి. సుక్క బొట్టు పెట్టుకొని సురు కింద నిలబడితే, సుక్క బొట్టు పెట్టుకొని సురు కింద నిలబడితే, పడు చూసే సూపులకమ్మో ఓయమ్మ, పడు చూసే సూపులకమ్మో ఓయమ్మ, సుఖబోటు శూన్యమాయనే ఓయమ్మ, సుఖబోటు శూన్యమాయనే ఓయమ్మ, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, వధు బిడో వధు బిడో కరెంటోడే ముద్దుగున్నాడు, వధు బిడో కరెంటోడే ముద్దుగున్నాడు, జలి బిందే పట్టుకొని జలి బిందే పట్టుకొని మంచి నీళ్ళ బావికి పోతే, జలి బిందే పట్టుకొని మంచి నీళ్ళ బావికి పోతే, నా కొంగు బట్టి లాగినడమ్మో ఓయమ్మ, నా కొంగు బట్టి లాగినడమ్మో ఓయమ్మ, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, వద్దు బిడ్డో వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు, వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు, చిటి చీరె కట్టుకొని ఎత్తు చెప్పులేసుకొని, చిటి చీరె కట్టుకొని ఎత్తు చెప్పులేసుకొని, దరి పంటే నేను పోతుంటే ఓయమ్మ, దరి పంటే నేను పోతుంటే ఓయమ్మ, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, మిది మిది మిసాలోడు నన్ను చూసిన వీనాడు, వద్దు బిడ్డో వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు, వద్దు బిడ్డో కరెంటోడే ముద్దుగున్నాడు, మల్లె చెట్టు కింద నేను మంచమేసి పంటేను, మల్లె చెట్టు కింద నేను మంచమేసి పంటేను, నా కొంగు నా ముద్దు పెట్టి పోయినాడమ్మో ఓయమ్మ, ముద్దు పెట్టి పోయినాడమ్మో ఓయమ్మ. అంటే మా ఆయన చనిపోక ముందుకు నేను పాడిన కొన్ని పాటలు. ఏంటంటే సినిమా పాటలు చూసి అప్పుడప్పుడు పాడేదన్నట్టు. సినిమా పాటలు అంటే ఏ పాటలు? అది కొంచెం కొంచెం నేర్చుకున్నా నేను. అది రాణి రాణమ్మ పాట, అవి కొన్ని కొన్ని వాడేదన్నట్టు. ఈ రాణి రాణమ్మ పాట వచ్చు. జానపద గీతాలతో పాటు ఇంకే ఏ పాటలు పాడతారమ్మా? బతుకమ్మ పాటలు పాడతాం, ఒకటి వెంకటేశ్వర్ల పాట పాడతా. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట సిలుకాలాట, పాట సిలుకాలాట, కలికి సిలుకాలాట, కన్నాంబ గుడ్డలు కనక సిరిమేడలు, రానుబోనడుగులు తారుగోరంటలు, తీరు ఉద్రాక్షలు తారుగోరంటలు, తీరు ఉద్రాక్షలు, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఘనమైన వడ్డాలమే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ. ఇది చాలా బాగా పాడారమ్మా. ఇంకొకటి మనం పసుపును వలలు ఆడిస్తాం చూడు, అది కూడా ఒక 2-3 ముక్కలు పాడతా. ఎవరైనా ఆడించేటోళ్ళు నేర్చుకుంటారు. పాడండి. పసుపుల బుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడే గౌరమ్మ, అచ్చుదేవర ఔసలివాడ, మచ్చుదేవర బ్రాహ్మణివాడ, పొన్నంగిరి తాళ్ళకెళ్ళి వనము సిలుకలు జివిలిక పలుకులు, వనమెంతో గౌరమ్మకు వాడంతా,
వనమెంతో గౌరమ్మకు వాడంతా ఎర్ర చీర గట్టి వెర్ర రైకే తొడిగి వెర్ర నాగల కట్ట చేత బట్టి అనకనుకు ముత్యాలు అనుకుతో పాపెడ అద్దంలకే దారి గౌరమ్మకు జయ జయమంగళం నిత్య శుమంగళం జయ జయమంగళం నిత్య శుమంగళం. వావ్, చాలా మంచి మంగళ పాట పాడారు అమ్మ. ఇంతకుముందు ఎక్కడైనా స్టేజ్ మీద పాడడము లేదంటే ఎవరైనా పిలిచి పాడించడం అలా చేశారా? నేనైతే వినాయకుని దగ్గరనే పాడినరా. ఎందుకైతే ఎంత చదువుకున్నారమ్మా మీరు? ఎక్కడి వరకు చదువుకున్నారు? అయ్యో, నేను ఒత్తుల గురించి అలా రాకనే పని చేసిండ్రా నేను. మీరు అంతే అని నేను పాటలు పాడుతున్నారు. నేను ఇప్పటికన్నా నా మనవడు చెప్తాడు కొన్ని కొన్ని చదువుతానా, కక్కలు ఒత్తులు ఇట్లా నేర్చుకుంటానా, చదవచ్చు. ఎందుకమ్మా ఇప్పటివరకు ఎక్కడ పాడలేదు మరి మీరు? అంటే ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేరు నన్ను. ఎవరు తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు నాకు? తీసుకుపోయేటోళ్ళు ముందు ఎవరు ఎప్పటి నుంచోలో అనుకుంటాను, 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి పొయ్యి పాడాలి అని ఉన్నది, కానీ ఎవరు తీసుకుపోయేటోళ్ళు లేరు. ఈ పాటలు పాడాలని నాకు ఎంతో కోరుకున్నది, పాడతానా నేను. అమ్మ, మీకు ఎక్కువ ఏ పాట అంటే ఇష్టం? అన్ని పాటలు ఇష్టమే నాకు. అంటే ఇన్ని పాటల్లో ఏదో ఒక పాట కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా? ఏం పాట? అన్ని పాటలు ఇష్టమే, కానీ చెప్తానా. మా తమ్మునింది ఒకటి పాడనా? పాడండి. బల్ల బల్ల పోయేటి బండ్లు ఎవరియో వీర, బండ్లు ఎవరియో వీర, వీర 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 వీరలో వీర, వీర వీరలో వీర. బల్ల బల్ల పోయేటి బండ్లు వెళ్ళన్నై వీర, బండ్లు వెళ్ళన్నై వీర, వీర 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 వీరలో వీర, వీర వీరలో వీర. బల్లల్లా కూసున్న బంతి పేరేంటో వీర, బంతి పేరేంటో వీర. బల్లల్లా కూసున్న బంతి సునీత వీర, బంతి సునీత వీర, వీర 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 వీరలో వీర, వీర వీరలో వీర. ఆ బండి పోయేది ఎక్కడి దాకా వీర 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 వీరలో వీర, వీర వీరలో వీర. ఆ బండి పోయేది కొమ్మాల దాకా వీర 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 వీరలో వీర, వీర వీరలో వీర. అంటే వాళ్ళు రాసేటోళ్ళు ఉంటే నేను చెప్తా దేనికి దేనికి కలపాలి అన్నది కొన్ని కొన్ని నేర్చుకున్నా, కానీ అది కలపాలంటే మళ్ళీ నేను వెనకై గుర్తుంటలేవు నాకు అట్లా. ఇప్పుడు మీరు పాడుతున్న పాటలన్నీ మీరు రాసిన పాటలేనా? లేదు, నా నోటితోటి నేను ఊహించుకొని పాడిన పాటలే. గుడిసెనక గుడిసెదానా గుండీల రైకెదానా, గుడిసెనక గుడిసెదానా గుండీల రైకెదానా. నీ గుణము నాకు తెలుసునే జారుబోతులచ్చి, నీ గుణము నాకు తెలుసునే జారుబోతులచ్చి. నీ జరు జబ్బల మీద జాలారు రైకెదొడిగి, జరు జబ్బల మీద జాలారు రైకెదొడిగి. నీ కొప్పు చుట్టూ పువ్వులు పెట్టి ఎక్కడికి పోతానవే ఓ జారుబోతులచ్చి, నువ్వెక్కడికి పోతానవే ఓ జారుబోతులచ్చి. గుండం మీది జాతరంట, గుండం మీది జాతరట, గుండంల స్థానాలు మనము చేద్దాము. ఆ గుండంల రామప్పను దర్శనం చేసుకుందాం, ఆ గుండంల రామప్పను దర్శనం చేసుకుందాము. గుడిసెనక గుడిసెదానా గుండీల రైకెదానా, గుడిసెనక గుడిసెదానా గుండీల రైకెదానా. నీ గుణము నాకు తెలుసునే జారుబోతులచ్చి, నీ గుణము నాకు తెలుసునే జారుబోతులచ్చి. దేవుని దర్శనం చేసుకొని ఏదంటే అది నీకు కొని పెడతానే, ఏదంటే అది నీకు కొని పెడతానే. పుస్తెళ్ళు నీకు నేను పెళ్ళి చేసుకొని పుస్తేలు గడతానే, నీకు పుస్తేలు గడతానే జారుబోతులచ్చి. అంతే అమ్మ, నిజంగా ఒక ఫుల్ ఎనర్జీ. మీరు మీ దగ్గర ఎక్కువ అంటే మాటల రూపంలో పాటలు పాడుతున్నారు మీరు. చాలా మీరు అంటే మీది మొత్తం మా పాటలు ఎక్కువ చెప్తారు, మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. మంగిలి పాడిన పాటలు అంటే నాకు ఇష్టం ఉంటుంది. ఆమెకు మంగిలి గారు పాడే పాటల్లో ఏది ఎక్కువ వింటారమ్మా మీరు? అది ఇక మా వాడు కార్లో పోయేటప్పుడు పెడతాడు, అవి మేము వింటాం. మేడారం పోయేటప్పుడు అట్లా వింటాం, ఊర్లోకి పోయేటప్పుడు పెడతాడు అన్నట్టు. ఇప్పుడున్న తరానికి ఏం చెప్తారమ్మా జానపద గీతాల గురించి? ఇప్పుడున్న తరానికి అంటే జానపద గేయాలే బాగుంటానయ్యా. అప్పుడున్న తరానికి
అప్పుడు సినిమా పాటలు అంటే అంత బాగున్నాయి, ఉమ్, వినాలనిపించింది. ఉమ్, కానీ ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఎదిగే ఉంటానే ఇదంతా ఆ సినిమా పాట వచ్చినా కూడా మనకేం గుర్తుంటలేదు. ఉమ్, అంతేనా? ఉమ్, ఉమ్, అంటే ఇప్పటి పిల్లలకు మరి వాళ్ళు చదవగలుగుతాన్లు, పాట అది పాడతాన్లు. వాళ్ళది అట్లున్నది. ఇప్పటి పిల్లలకి ఇప్పటి పాటలే నచ్చుతాయి. మేము పాతకాల పొల్లం కాబట్టిగా పాత పాటలు నచ్చుతాయి. ఉమ్, కానీ ఇప్పటి కాలంలో కూడా కొన్ని కొన్ని పాటలు నచ్చుతాయి, ఉమ్, బాగానే ఉంటాయి. ఎందుకంటే అది స్టోరీని బట్టి తీస్తాను కాబట్టి ఆ పాటను కలుపుతాను కదా, ఏది మ్యాచింగ్ అవుతుంది, ఇందులో ఏ పాట పెట్టాలి అని వాళ్ళకు ఉంటుంది కదా. ఉమ్. ఒక్కసారి కూడా మీ ప్రయత్నం చేయలేదా ఇలా నేను కూడా టీవీలో కనిపించాలి అని, ఇలా కలవాలి అని, పోవాలి కలవాలి అని 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ తీసుకుపోరు. ఇప్పటికైనా మొన్న రాత్రి మా తమ్ముడు నా కొడుకుని అడిగితే నా కొడుకు అన్నాడు కదా, అడిగి పోయి ఏమని చెప్పాలమ్మా ఎట్లా ముఖం వేసుకొని ఉమ్, ఏమని అడుగుతావు అడిగి పోయి అని అంటాడు. ఉమ్, నేను వాడతారా అన్నా కూడా వింటలేడు. ఉమ్. అమ్మ మీ గురించి ప్రేక్షకులకి బాగా తెలుసుకోవాలని ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, ఎలాగో మీ గురించి వివరాలు కొంత ప్రేక్షకులకు చెప్పండి. ఏమని చెప్పాలా మరి? మీ గురించి చెప్పండి, మీ చిన్నప్పుడు అనుభవాలు, ఇప్పుడున్న అనుభవాలు, అప్పుడున్న తరం ఇప్పుడున్న తరానికి డిఫరెంట్ ఉంటుంది కదా, అలా. ఇప్పుడున్న తరానికంటే ఇప్పుడు నానమ్మని మంచిగానే చూసుకుంటాను, ఇష్టంగానే చూసుకుంటాను. కొంతమంది అయితే ఇవాళ ఒక్కొక్కళ్ళ ఇళ్ళల్లో ఎట్లుంటుందో నేనైతే ఇంతవరకు అయితే వెళ్ళి చూడలేదు. మా ఇంట్లోనైతే మంచిగానే చూసుకుంటారు. మా ఇంట్లో వరకు అయితే మేము, మా చిన్నమ్మనైనా మా మేనమామలైనా బాగానే ఉంటారు, మామూలు మంచిగానే చూసుకుంటారు. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, 2 తమ్ముళ్ళు. ఒక ఆయన మేడపల్లిని ఉంటాడు, ఒక ఆయననేమో మా మామయ్య వరంగల్ ఉంటాడు కాశీబుగ్గల. ఇక ఇక్కడ మా అక్క ఉంటుంది, మా చెల్లె ఇక్కడ ఇది బాలనగర్లో ఉంటుంది. ఇక ఆడ ఉన్నారు మా ఊళ్ళు. మోతీ నగర్లో మా చిన్నమ్మ ఉన్నది, మా తమ్ముడు మోతీ నగర్లోనే ఉన్నాడు. అమ్మ మీకు జానపద గీతాలు ఎందుకు పాడాలని ఆసక్తి అంత ఎందుకు కలిగింది? నాదొక కోరిక ఉన్నదిరా, చెప్పండి. పాడాలని నాకు కోరిక ఉన్నది. ఓకే. నేను పాడాలి, అది మా టీవీలోకి పోవాలి. అవును, నేను పాడాలి, మా టీవీలోకి పోవాలి, దూరదర్శనంలోకి పోవాలి, నేను పాడాలి అన్న కోరిక ఇప్పటి నుంచే కాదు, నాకు ఎప్పటి నుంచేలో ఉన్నది. ఎప్పుడు పాడుకునేదాన్నే, నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుకునేదాన్నే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇక మా పెళ్ళి అయినాక తర్వాత ఇక మా సంసారం అన్నది ఉంటుంది కాబట్టి అట్లా మర్చిపోయినాను. తర్వాత మళ్ళీ నేను పాడుకునేది. బతుకమ్మ కాడ కూడా పాటలు పాడతా, గౌరమ్మ కాడనైనా మా ఊళ్ళో ఎట్లా అంటే ఇప్పుడు గౌరమ్మ అనేస్తారు అనుకో, బొడ్డెమ్మను, ఆ బొడ్డెమ్మ కాడ కూడా పాడతా నేను. అమ్మ ఇప్పటివరకు ఎవరికైనా నేర్పించారా మీ పాటలు? అంటే ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చారా? ఎవరు రాలేదురా, కానీ విన్నారు. నా పాట మాత్రం నన్ను తీసుకుపోతారు నరసంపేటను తీసుకుపోయి, నువ్వు నవ్విస్తావు పాటలు పాడతావు పద్మ, నీతోటి టైం పాస్ అవుతుంది మాకు అని అంటారు. మరి మీ మనవరాలు ఉంటారు కదా, చిన్నపిల్లలే వాళ్ళు, మనవరాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అనలేదా అమ్మమ్మ నాన్నమ్మ నాకు నేర్పించండి అని? అట్లా వాళ్ళు చదువుకు పోతాను కదరా. ఒక ఆమె 8 సంవత్సరాలు ఉన్నది, ఈయన పెద్ద ఆయనే. ఇంకా ఆమె 6 సంవత్సరాలే ఉన్నది. తల్లితోటి ఇలా పెళ్ళికి పోయిన వరంగల్కు. అంతేగాని ఇక వాళ్ళకేమెరక నేర్పి అది ఇది అని ఏమనలేదు. అంటే మీరు పాటలు మంచిగా పాడి ఒక మంచి గుర్తింపు వస్తే వచ్చిన డబ్బులతోటి ఆ ఇల్లు కట్టుకుందామని మీ ప్రయత్నం. అవును, అంతే. ఇప్పుడు మీరు నేను పాడాలి, నాకు మా టీవీలో ఛాన్స్ కావాలి, ఛాన్స్ కావాలి, నాకు మా టీవీలో కనపడాలి, నేను దూరదర్శనంలో కనపడాలి, ఈ టీవీలో కనపడాలి, నేను పాడాలి, అందరు చూడాలి అని నన్ను. ఎంత బాగున్నది, ఎంత మంచిగా పాడుతుంది పాటలు అనే కదా ఇంట్రెస్ట్ నాకుండి నేను ఇప్పుడు ఇలాకి వచ్చింది, ముందుకు వచ్చింది. ఓకే అమ్మ, నిజంగా మా సిగ్నల్ టీవీ ఛానల్ తరపున మేమందరం కోరుకుంటున్నాము, అలాగా మా ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. పాడతాయి, ఇంకొకటి పాడతాం. మనము ఈ ప్రోగ్రామ్ ముగించే ముందు ఒక మంచి పాట పాడండి. దేవుని పాట పాడుతున్నా, ఏ పాడైనా పాడండి. వెంకటేశ్వర్ల కాడ లంక పుట్టింది, అన్నయ్య నీ తోడ చెల్లె పుట్టింది,
చెల్లెకు 10,000 చార వెయ్యాలి. చార పోసిన చీర ఎంత మంచిది, ఆ గడప ఈ గడప ముత్యాల గడప. ముత్యాల గడప మీద వజ్రాల ముగ్గు, వజ్రాల ముగ్గు మీద పట్టె మంచంబు, పట్టె మంచం మీద ఇందూరి పరుపు, ఇందూరి పరుపు మీద శివుడు కూర్చునే, శివుని కళ్ళ కాడ గౌరి కూర్చునే. గౌరమ్మ గౌరమ్మ ఏమేమి పూలు, డప్పల పూలన్నీ గుప్పించుకుంటే కుంకుమ కాయలు తల్లిపోయిరి. ఏమేమి వెంకటేశ్వర్ల కాడ లంక పుట్టింది, అన్నయ్య నీ తోడ చెల్లె పుట్టింది. ఇంతవరకే ఈ పాట. సరే అమ్మ, చాలా బాగా ఒకటి పాడుకోటి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఏ పూజ నీకు సేదును స్వామి, ఏ పూజ నీకు సేదును స్వామి. పూజ పువ్వులే తేనా స్వామి, పూజ పువ్వులే తేనా స్వామి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. గంగ పువ్వులే తేనా స్వామి, గంగ పువ్వులే తేనా స్వామి. తామర పువ్వులు తేనా స్వామి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఏ పూజ నీకు సేతును స్వామి. మారేడు ఆకులు మారేడు ధనములు తేనా స్వామి. శివ పూజ నీకు సేయన స్వామి. గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని. గంగ పువ్వులే తేనా స్వామి. పార్వతమ్మనే సగభాగంచి, పార్వతమ్మనే సగభాగంచి. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. చాలా అద్భుతంగా పాడుతున్నారమ్మా. మనము శివుడితోటి ఈ ప్రోగ్రామ్ అనేది ముగిస్తున్నాము. అమ్మ టాలెంట్ ఏంటో మనం చూసాం కదా. అమ్మ పేరు శ్యామల పద్మ. ఎవరైనా పెద్దలు తనకు ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని, అలాగే వచ్చిన డబ్బులతోటి తను ఇల్లు కట్టుకొని తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవాలని తను ఎదురు చూస్తున్నారు. తనకి మెయిన్గా ఉన్న ఆశ ఏంటంటే నేను పాట పాడాలి, ఆ పాట వల్ల నాకు గుర్తింపు రావాలని తను చాలా సంకల్పంతో ఉన్నారు. మనమందరం కూడా తనకు ఒక మంచి స్టేజ్ రావాలని మనం కూడా కోరుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిగ్నల్ టీవీ.